ఓం శ్రీ మాత్రే నమః. ఎదుటివారి మనసును ఆకట్టుకునేలా మాట్లాడడమే లౌక్యము. ఒక ఉదాహరణ ఏంటంటే, క్లాసులో మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. మార్క్స్ ఇస్తున్నారు. ఒక విద్యార్థికి మార్క్స్ బాగా తగ్గాయి అనమాట. టీచరు నలుగురిలో పట్టుకొని, ఏరా నీకు మార్కులు తక్కువ వచ్చాయి, నువ్వు జీవితాన్ని ఇంకేం సాధిస్తావు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి గట్టిగా అరిస్తే అతనికి భయపడిపోతాడు. ఇంకెప్పటికీ తన సమస్య బయట చెప్పడు. ఇంకా దేనికి పనికిరాని వాళ్ళ తయారైపోతాడు. అలా కాకుండా ఒక టీచరు, నువ్వు బాగానే చదువుతావు కదమ్మా, ఏమైంది, ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఈసారి ఇంకొంచెం ఫోకస్గా చదువు, నీకు ఖచ్చితంగా మార్కులు బాగా వస్తాయి అని గనక తన మాటను మార్చుకొని ఇలా గనక చెప్పగలిగితే, ఆ విద్యార్థి టీచర్కి తన మీద ఉన్న నమ్మకంతో కష్టపడి, ఇంకెవరు చెప్పక్కర్లేదు, తనే కష్టపడి చదివి ఖచ్చితంగా మార్కులు సంపాదిస్తాడు. అట్లాగా మనం ఎవరికైనా సరే సూటిగా మనము చెప్పకూడదు. వాళ్ళ మనసుకు నచ్చిన విధంగా మనము వాళ్ళతో మాట్లాడి మన పనులు పూర్తి చేయించుకోవాలి. మనము డైరెక్ట్గా మాట్లాడామనుకోండి, మన పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మన పనులు పూర్తి చేయించుకోవాలి. మనం ఇలా వచ్చాము డైరెక్ట్గా, అంటే మామూలుగా మనం ఎందుకు వచ్చాము అలా చెప్పేస్తే పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ లౌక్యంగా, మీ అంతటి వాళ్ళు లేరు సార్, మీరు చాలా పెద్దవాళ్ళు, మీతో కాకపోతే ఇంకెలా అవుతుంది అని కొంచెం లౌక్యంగా మాట్లాడితే మన పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. ఎవరైనా లౌక్యంగా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. పూర్వకాలంలో ఒక పండితులు ఉండేవాళ్ళు. ఆయన చాలా పేదరికం అనిపిస్తుంటే వాళ్ళ భార్య చెప్పింది రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకురమ్మని. సరే, అలాగే భార్య మాటలు విని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. కానీ అదే సమయంలో రాజుగారు యుద్ధం పూర్తి చేసి విజయం సాధించి కత్తితో సహా రాజ్యసభకు వచ్చి సంతోషంతో ఇలా నిలబడతాడు. కత్తి ఎత్తి నిలబడతాడు. నిలబడేసరికి అప్పుడు అక్కడ ఉండే మంత్రి, పండితుల వారు వచ్చారనేసరికి, అయితే ఒక పద్యం చెప్పమను అంటారు. ఆయన భయపడుతూనే ఒక పద్యం చెప్తాడు. చెప్పేసరికి రాజుగారు వెంటనే మంత్రితో 1000 రూపాయలు ఇప్పిస్తారు. ఆ పండితులు సంతోషించక సడుగుతూ ఉంటారు అనమాట. సడుగుతూ ఉంటే ఏమైంది అని గంభీరంగా రాజుగారు అడిగేసరికి, మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారు, నేను మీకు 4000 ఇచ్చాను అంటే, నువ్వు నాకెక్కడ 4000 ఇచ్చావంటే, నా పద్యంలోనే 4000 ఉన్నాయండి అనేసరికి రాజుగారు అతని చమత్కారానికి ఇంకో 2000 ఎక్స్ట్రా వేసి ఇచ్చి పంపిస్తారనమాట. ఈ విధంగా మనం చమత్కారంగా లౌకికంగా మాట్లాడగలిగితే మన పనులు త్వరగా పూర్తవడమే కాకుండా అవతల వాళ్ళకి మన పట్ల ఒక మంచి భావం అనేది ఏర్పడుతుంది. మంచి మాటతో మనం ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఒక్క మాటతో నివారించవచ్చు. ఎవరైనా పని చేసినప్పుడు నీ పని బాగోలేదు అని చెప్పే కన్నా, నువ్వు ఇంతకన్నా ఎవరైనా ఒకటి బాగా చేసుకొచ్చారు పని, ఒక ప్రాజెక్ట్ వర్క్ లేకపోతే ఏదైనా మీ పిల్లలు ఒకటి తయారు చేసి మీకు చూపించారు, మీకు అది అంతగా నచ్చలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి, ఏం బాగాలేదు ఇది అనకుండా, నువ్వు ఇంకా బాగా చేయగలవు దీన్ని అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఇంకా దాన్ని పట్టుదలతో పూర్తిగా దాన్ని చక్కగా చేయగలరు. అంటే మాటలు నువ్వు బాగా చేయలేదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ఇలా డైరెక్ట్గా మనం చెప్పకూడదు. నువ్వు ఇంకా బాగా చేయగలవు అని వాడికి ఇస్తే మోటివేషన్, అప్పుడు వాడు దాన్ని ఇంకా చాలా కష్టపడి పట్టుదల మీద దాన్ని పూర్తిగా చక్కగా చేయగలరు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమ్మవారి పూజ ఉంది కదా, మొన్న శ్రావణ శుక్రవారం అప్పుడు పూజ అయింది కదా, అప్పుడు మా అమ్మాయి పాదాలు గీసింది అనమాట. పసుపుతో పాదాలు తయారు చేసింది. ఆ తయారు చేసినప్పుడు ఒక పాదం చాలా చక్కగా, నాకే తెలియదు తను అలా తయారు చేస్తుందని, ఒక పాదం చాలా చక్కగా తయారు చేసింది అంట, పసుపుతో బాగా చక్కగా చేసింది. రెండో పాదం అసలు తను సరిగ్గా రాలేదు. నేను చూసి సూపర్ బాగుంది అంటే తనకి తన మిస్టేక్ తెలియదు, ఏం బాగాలేదు అంటే తను ఇంకా అసలు ఇంకోసారి ఆ పని చెయ్యదు. ఆ పనే కాదు, ఏ పని చేయాలన్నా ఏం బాగుండదు నేను చేస్తే అని తనకి తను డిమోటివేట్ చేసుకుంటుంది.
నేనేం చెప్పానంటే ఒక పాదం చాలా బాగా కుదిరింది, రెండో పాదాన్ని కూడా నువ్వే తయారు చేసావు, నువ్వే చేసావు, కానీ ఇలా ఈ పాదం కుదిరినట్టు ఈ పాదం కుదరలేదు, నువ్వు ఇంకా చేయగలవు, బాగా చేయగలవు అంటే తను అప్పుడు కూర్చొని సమయం తీసుకుంది, కానీ చాలా బాగా తయారు చేసింది రెండు పాదాన్ని. అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనము వాళ్ళలో ఉండే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మాట్లాడగలగాలి. వాళ్ళు ఏం చేసి వచ్చినా ఏం బాగాలేదు, వేస్ట్ అట్లాగా మాట్లాడకుండా నువ్వు చేయగలవు, నువ్వు ఖచ్చితంగా నువ్వే చేయగలవు అని చెప్పేసి వాళ్ళని పొగిడితే. ఇంకోటండి, పిల్లలు ఎప్పుడూ కంపేర్ చేయకండి. ఒక్కొక్కళ్ళలో ఒక్క గుణం ఉంటుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చూస్తే తనకి క్రికెట్లో ఉంది, ఇంకొకళ్ళకి చదువులో ఉండొచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దానిలో ప్రావీణ్యత ఉంటుంది, అది వాళ్ళలో మోటివేట్ చేయాలి, మనం అది గమనించాలి ఏంటి వాళ్ళలో స్పెషాలిటీ ఏంటి అని. ఎప్పుడు నువ్వు పనికిరాని వాడివని ఎవరిని కూడా మనము మాట్లాడకూడదు. బాగుంది, ఇంకా బాగా చేయగలం అని ఆ విధంగా మనం చెప్పాలి. ఇంకొక పాయింట్, కోపంలో ఎప్పుడు ఎవరికి సమాధానం చెప్పద్దండి. ఎప్పుడైనా మనకి బాగా కోపం వచ్చిందంటే ఆ మాట మాట్లాడే కన్నా మౌనంగా ఉండడమే బెస్ట్. అవతల వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా మంచిది. మౌనంగా ఉండడం చాలా మంచిది. కోపంలో మనం అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, కోపంలో ప్రతిజ్ఞలు చేయకూడదు, ఆవేశన ప్రతిజ్ఞలు చేయకూడదు, కోపంలో అస్సలు మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడితే తప్పు బయటపడుతుంది, లౌక్యంగా మాట్లాడితే మనసు బయటపడుతుంది. నమస్తే అండి.